నిజమేనని నమ్మాడు సత్య. అక్కడికి వెళ్లి ఎవరిని కలవాలో అర్థం కాలేదు. అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్టులతో పాటు వారి మధ్య కూర్చుని షూటింగ్ చూడడం మొదలుపెట్టాడు. ఆసేపటికి అక్కడి నుండి కూడా సత్యను బయటకు పంపించేశారు. తీరా వెనక్కి వచ్చి చూస్తే సత్య దగ్గర డబ్బులు వసూలు చేసిన సదరు జూనియర్ ఆర్టిస్టులు కనిపించలేదు. తాను మోసపోయానని అర్థమైంది. చేతిలో డబ్బులు లేక 3 రోజులు పస్తులున్నాడు. అయినా సరే ఒక్క ఛాన్స్ అయినా దొరికిందేమోనని నవవసంతం యమదొంగ సినిమా షూటింగ్లకు వెళ్లాడు. ఆ 3 రోజులు తిండి లేక నీరు తాగి పడుకోవాల్సి వచ్చింది. తెలిసిన వారు ఉన్నా ఎవరినీ అడిగే అలవాటు లేకపోవడంతో పాటు తండ్రికి ఆ విషయం తెలిస్తే బాధపడతారని ఎవరినీ అడిగేవారు కాదు. అయితే 3 రోజుల తరువాత ఇంటి నుండి ఫోన్ వచ్చింది. సత్య మాటల్లోని తేడాను గమనించిన తల్లి సత్యను పరిస్థితి ఏంటని గట్టిగా అడిగారట. దీంతో తన పరిస్థితి గురించి తల్లికి చెప్పాడు. సత్య పడుతున్న ఇబ్బంది ఇంట్లో తెలిసింది. దీంతో తండ్రి తన స్నేహితుడైన చంటిగారితో మాట్లాడితే ఆయన బంధువైన మేకప్ మ్యాన్ నల్ల శ్రీను గారు రాజమౌళి గారి సినిమాలో చేస్తున్నాడని తెలిసింది. ఆయన రిఫరెన్స్ ఇచ్చి కలవాలని